మన ప్రియతమ నాయకుడు, దేశ ప్రధాని, అందరూ మెచ్చుకునే ప్రపంచ స్థాయి నాయకుడు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన ఉత్సవం ఇక్కడ గుడిమల్కాపూర్ లో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా పెద్దలందరూ కూడా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇలాగే కలిసి అందరం చేసుకుంటూ ముందుకు పోదామని ఆశిస్తూ, మన ప్రధాని ఒక సామాన్య కుటుంబం నుంచి పైకొచ్చి 2002 గుజరాత్ లో మనకు భూకంపం వచ్చినప్పుడు కేశుభాయ్ పటేల్ తర్వాత ఎవరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రధాని ముందుకొచ్చి గుజరాత్ ని వైబ్రెంట్ గుజరాత్ అని ప్రపంచానికి పరిచయం చేసి ఇప్పుడు 2014 నుంచి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక విశ్వగురువుగా స్థాపించడానికి ఎంతో కృషి చేస్తున్నాడు. ఆ నరేంద్ర మోడీ గారి హయాంలో మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. 18 కోట్ల మంది కుటుంబ సభ్యులు మనం అందరం ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. మిషన్ అంత్యోదయ చిట్ట చివరి వరకు కూడా ఫలితాలు అందాలని ఎన్నో సంస్కరణలు, కలలో కూడా అనుకోలేని రామ్ మందిర్, 370 ఆర్టికల్, అట్లాగే ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మనం ఒకటే దేశం ఒక ఎన్నిక అట్లాంటి కీలకమైన బిల్లులు కూడా రాబోతున్నాయి. కాబట్టి భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు నరేంద్ర మోడీ గారికి పూర్ణ ఆయుష్ని ఇచ్చి భారతదేశాన్ని ముందు నడిపిస్తాడని ఆశిస్తూ అందరినీ కూడా ఇట్లనే ఆశీర్వదించాలని కోరుతూ భారత్ మాతాకి జై.